నమస్కారం మిత్రులారా. అది 1931 మార్చి 23. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశ ముద్దుబిడ్డలైన షాహిద్ భగత్ సింగ్, శివరాం మరియు సుఖదేవులను ఉరిదీసినటువంటి రోజు. ఆనాడు వారెందుకు ఉరిదీయబడ్డారు, వారి లక్ష్యం ఏమిటి, అది ఈనాడు నెరవేరిందా అనే విషయాల్ని ఒకసారి మనం మననం చేసుకోవాలి. ముందుగా ఆ వీరులకు జోహార్లు చెప్తూ వారి ఆశయాలు, లక్ష్యాలని, వారి త్యాగాన్ని భారత ప్రజలు ఎన్నటికూ మర్చిపోరని తెలియజేస్తున్నారు. ఎవరి ముగ్గురు వీరులు? ఎవరి భగత్ సింగ్? దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి వీరులు. నవ్వుతూ ఉరికంబం ఎక్కినటువంటి యువ వీర కిషోరాలు మళ్ళీ నా దేశంలో నా తల్లి కడుపున పుట్టాలి, నా దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నిసార్లైనా ఉరికంబం ఎక్కటానికి సిద్ధమని ప్రకటించినటువంటి యోధులు. ఆనాడు భగత్ సింగ్ వయసు కేవలం 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలకే బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి యువకుడు, సవాలు విసిరినటువంటి ఒక సాహసికుడు. నాటి పరిస్థితులను, నేటి పరిస్థితులను ఒకసారి మనం బేరీజ్ వేసుకొని చూద్దాం. అప్పుడు మాత్రమే మన కర్తవ్యం ఏమిటో మనకు బోధపడుతుంది. ఆనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 250 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. భారతదేశ ప్రజల్ని, భారతదేశాన్ని తమ బానిస దేశంగా వాళ్ళు భావించారు. తమ వలస దేశంగా వారు చూశారు, దోపిడీ చేశారు. భారత సంపదను, భారత ప్రజల మూలుగులను, భారత ప్రజల రక్త మాంసాలని కొల్లగొట్టారు. ఆనాడు మనకు స్వేచ్ఛ లేదు. ఆనాడు మనకు మాట్లాడేటువంటి స్వాతంత్ర్యము లేదు, హక్కు కూడా లేదు. రైతులు, కార్మికులు ఒక్కరేమిటి, దేశంలో ఉండేటువంటి ప్రజానీకమంతా వారి దోపిడీ పీడనలకు గురయ్యారు. ఇక జలియన్ వాలా బాగ్ హత్యాకాండ, అమానుషమైనటువంటి కాల్పులు మనం మర్చిపోలేము. ప్రజలు తమ దేశం కోసం తాము ఏం చేయాలని సమావేశమవుతున్నటువంటి స్థితిలో డయ్యర్ బ్రిటిష్ సైన్యాధికారి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. దాంతో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ రక్తము ఉప్పొంగి ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. వారి లక్ష్యం కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను భారతదేశం నుండి తరివేయటం మాత్రమే కాదు, మరేమిటి? సమానత్వం, సామాజిక న్యాయం, స్వాతంత్ర్యం, దోపిడీ పీడనం లేనటువంటి సమాజాన్ని నిర్మించటం వారి లక్ష్యం. అంతేకాదు వారు కుల మతాలు లేనటువంటి, కుల పీడనం లేనటువంటి, కుల వివక్షత లేనటువంటి మతరహిత, కులరహిత సమాజాన్ని, దోపిడీ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయటం వాళ్ళ లక్ష్యం. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? ఈనాడున్నటువంటి ప్రభుత్వాలు గాని, పరిస్థితులు గాని, ఆనాడు ఈ మహనీయులు తమ జీవితాలు అర్పించినటువంటి దేనికోసం అయితే జీవితాలు అర్పించారో ఆ లక్ష్యం నెరవేరిందా? మీకు తెలుసు, నెరవేరలేదు అని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశం నుండి వెళ్ళిపోయారు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. 1950 జనవరి 26న మనం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఏం జరిగింది? ఆర్థిక అసమానతలు పెరిగిపోతూనే ఉన్నాయి, తరిగిపోలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి పార్లమెంట్ లో చెప్పాడు, స్వాతంత్ర్యం రాగానే సరిపోదు అని, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవటమే సరిపోదు అని. మనకు రాజకీయ స్వాతంత్రం మాత్రమే వచ్చింది కానీ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక స్వాతంత్రం ఇంకా పొందాల్సి ఉంది అని చెప్పాడు. నిరుద్యోగం విలయతాండం చేస్తా ఉంది, ఇంకా ఆకలి కేకలు వినపడతా ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు కనపడతా ఉన్నాయి. యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో ఈరోజు ప్రతి క్షణం దేశంలో ఎక్కడో ఒక్కడ, ఏదో మూల, ఏదో ఒక ఆందోళన, పోరాటం కొనసాగుతూనే ఉంది. కులం పేరుతో, మతం పేరుతో పాలక వర్గాలే ప్రజల్ని విడదీసి చిచ్చు పెడుతున్నారు. ఈరోజు ప్రజలు భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది కుల మతాలను అతీతంగా తమ ప్రాణాలు అర్పించారు. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, పార్సీ కానీ, సిక్కు కానీ, ఎవరైతేనేమి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడారు. ఏమైంది నేడు ఆ స్ఫూర్తి? ఈ కులమతాల చిచ్చు రగులుతా ఉంది. ప్రజల మధ్య విద్వేష రాజకీయాలను ఎవరు సృష్టిస్తున్నారు? సోషల్ మీడియా తెరిస్తే చాలు, సోషల్ మీడియా నిండా కూడా విదేశీ సంస్కృతి, సోషల్ మీడియా నిండా కూడా కుల సంస్కృతి, మత సంస్కృతి పెచ్చరిల్లిపోతా ఉంది. ఇదా భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ కళ్ళు కన్నటువంటి భారతం? ఇందుకోసమా వారు ఉరికంబం ఎక్కింది? ఈరోజు ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ మహానుభావులను, ఈ వీర కిషోరాలను ఎందుకు ఉరి చేశారు? టెర్రరిస్టులని ఒక నినాదం
లేక ఒక కవి ఉద్యమకాలు చెప్పేటువంటి విషయం, తెల్లవాడు నిన్ను నాడు టెర్రరిస్టు అన్నాడు, తెల్లవాడు నిన్ను నాడు టెర్రరిస్టు అన్నాడు, నల్లవాడు నన్ను నేడు నక్సలైటు అంటుండు. ఆ పేరుతో దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎవరైనా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిందే, పనిచేయనట్లయితే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. కానీ దేశ ప్రజలపైనే, స్వాతంత్ర్యం కావాలనే వారిపైన, సంపద కాపాడాలనేటటువంటి వారిపైన, హరిజనులు గిరిజనులకు అండగా ఉంటున్నటువంటి వారిపైన అనేక రకాల ముద్రలు వేసి హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉంది. ఇది తప్పు అని చెప్పినటువంటి మేధావులను అర్బన్ నక్సల్స్ అనే అటువంటి పేరుతో బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకోసమా భగత్ సింగ్, రాజగురు సుఖదేవులు అమరులైంది? ఇందుకోసమా వారు ఉరికంబాన్ని ఎక్కింది? ఒక్కసారి ఆలోచించండి. భగత్ సింగ్ ఒక విప్లవకారుడు మాత్రమే కాదు, ఒక ఆలోచన పరుడు. భగత్ సింగ్ కేవలం తుపాకీ ద్వారానే, పిస్టల్ ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పలే. భగత్ సింగ్ ప్రజల చైతన్యం ద్వారా, ప్రజా పోరాటాల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా తిరుగుబాటు ద్వారా స్వాతంత్రాన్ని తీసుకురాగలుగుతాం అని నమ్మినటువంటి వ్యక్తి. భగత్ సింగ్ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి. వై ఐఆమ్ అన్ ఎథియిస్ట్ అనేటువంటి పుస్తకంలో నేనెందుకు ఎథియిస్ట్గా మారాను, నేనెందుకు ఒక హేతువాదిగా మారాను అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం కోసం రాజ్యాధికారం ఉండాలి. కానీ ఆ స్వేచ్ఛ ఈరోజు రోజు రోజుకు అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి. ఆ సమానత్వం, అసమానతలు ఆకాశానికి పాతాళానికి పెరుగుతున్నటువంటి పరిస్థితి. దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సమాన హక్కులు ఉన్న వాళ్ళకే తప్ప, చట్టాలకు పరిమితయ్యాయి తప్ప లేని వాళ్లకు లేని పరిస్థితి. ఇందుకోసం కాదు వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కింది. భగత్ సింగ్ నేటి యువతరానికి ఆలోచించమని చెప్పింది, ఆచరించమని చెప్పింది నిజమైన దేశభక్తులుగా నిలబడండి అని, దేశం కోసం, ప్రజల కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధంగండి అని. ఆయన ఆలోచన పరుడు తప్ప ఆవేశపరుడు మాత్రమే కాదు. ఆయన ప్రజా ఉద్యమకారుడు తప్ప టెర్రరిస్ట్ కాదు. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎక్కడ చూసినా సరే భారత పాలక వర్గాలతో పాటు భారతదేశంలోని అనేక యువజన సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, సంస్థలు కానీ, పార్టీలు కానీ ఊర వాడ భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేస్తున్నారు. కానీ భగత్ సింగ్ వారసులు నిజంగా ఎవరైనా ఉంటే భగత్ సింగ్ ఆలోచనల్ని ఆచరించేవారుగా ఉండాలి తప్ప కేవలం పూలమాలలు వేయటం ద్వారా, భగత్ సింగ్ ను తలుచుకోవటం ద్వారా కాదు. ఆయన ఆలోచనల్ని ఆచరణ రూపంలో పెట్టేటువంటి యువత నేడు కావాలి. కానీ యువత ఈ రోజు మత్తులో మునిగిపోతా ఉంది. యువత ఈ రోజు సోషల్ మీడియాలో తేలిపోతా ఉంది. యువత ఈ రోజు అనేక అవలక్షణాలకు గురిగా పడుతూ ఉంది. అందుకు ప్రభుత్వ పాలసీలు కారణం, విధానాలు కారణం. ఇలాంటి వాటిని త్యజించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ప్రపంచ దేశంలోనే అతిపెద్ద దేశంగా, గొప్ప రాజ్యంగా, ప్రజాస్వామ్య రాజ్యంగా ఉన్నటువంటి మనం అమెరికన్ సామ్రాజ్యవాదుల యొక్క, డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు యొక్క తలవొగ్గి ఎక్కడ ఆయిల్ కొనాలి, ఎప్పుడు ఆయిల్ కొనాలి, ఎంతకాలం కొనాలి అనేటువంటి పరిస్థితి మనకు వచ్చిందంటే ఇందుకోసమా భగత్ సింగ్ తమ ప్రాణాన్ని ఇచ్చింది? ఆలోచించండి. మన స్వతంత్ర దేశం మనది, విశాలమైనటువంటి దేశం, అతిపెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశం, గొప్ప రాజ్యాంగాన్ని కలిగినటువంటి మనం డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను పాటించడం ఏమిటి? ఎందుకు మన పాలక వర్గాలు ఆ విధంగా వ్యవహరిస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి. అందుకే షాహిద్ భగత్ సింగ్ ఆ అమరవీరుడు చెప్పినటువంటి ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్ ఈ నినాదాన్ని గుండె నిండా నింపుకుందాం, ఇంటింటికి తీసుకుపోదాం. భగత్ సింగ్ తో పాటు మనము నడుద్దామని మనవి చేస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.